నింపుదాం. ఈసీలు అనే ఎంపైర్లను మోడీని ఎంపిక చేశారు. 3-4 బిలియనీర్లను అడ్డం పెట్టుకుని మ్యాచ్ ఫిక్సింగ్ ద్వారా గెలవాలని అనుకుంటున్నారు. సిబిఐ ఈడీ బెదిరింపుల ద్వారా దేశాన్ని నడిపిస్తారా? బీజేపీ మళ్ళీ వస్తే ప్రస్తుత రాజ్యాంగాన్ని ఖతం చేస్తారు. మీడియాను కొనకుండా ఈవీఎంలు వాడకుండా బీజేపీకి 180 సీట్లు కూడా రావు. రాహుల్ గాంధీ కేజ్రీవాల్ హేమంత్ సోరెన్ను విడుదల చేయాలి. ఢిల్లీలో ప్రజాస్వామ్య పరిరక్షణ సభలో విపక్ష నేతలు. ఇక్కడ చిన్న డౌట్ ఏంటంటే చంద్రబాబు గారికి తెలియకుండా వెన్నుపోటు జరుగుతుంది అని తెలుసుకోవాలి. ఇప్పుడు చంద్రబాబు గారి పెన్షన్ల విషయం మీద చూడండి ఎట్టా అల్లుకొచ్చారో వీళ్ళు. అదే బీజేపీకి సంబంధించి వ్యతిరేకంగా సభ వేసినప్పుడు అది హైలైట్ చేస్తున్నారు. అంటే బీజేపీ మీద నెగిటివిటీ క్రియేట్ చేయాలని భావిస్తున్నాయి ఈనాడు జ్యోతి మరీ ఎక్కువగా బీజేపీకి చెడగొట్టేప్పుడు. నిన్ననే దీనికి కౌంటర్ పక్కన నరేంద్ర మోడీ కూడా మాట్లాడాడు కదా, అది హైలైట్ చేశారా? లేదు. అంటే బీజేపీని మాత్రం తొక్కేయాలన్నటువంటి ప్రయత్నమే ఈనాడు జ్యోతి చేస్తున్నాయి. అది బీజేపీని తొక్కితే తెలుగుదేశం బాగుపడుతుందా పొత్తులో ఉన్నప్పుడు? అది వాళ్ళు ఆలోచించుకోవాలి. అది మంచో చెడో వాళ్ళ ఇష్టం. ఎందుకంటే నేను లాస్ట్ ట్రిప్ కూడా చెప్పా, ఇట్లా చేస్తానది మీరే దెబ్బతింటారంటే అబ్బాబ్బే మా చంద్రబాబు గారు తలుచుకుంటే లోకం అల్లకల్లోలం అయిపోతుంది అన్నారు. చివరికి మళ్ళీ పొత్తు దగ్గరకు వచ్చారు కదా, ఇప్పుడైనా కొంచెం జాగ్రత్తగా చేసుకోకపోతే బీజేపీని తొక్కాలనుకుంటే టీడీపీని తొక్కినట్టే. ఆ విషయం గుర్తుపెట్టుకుంటే బెటర్. ఇకపోతే